చూపించారు. దాని తర్వాత మన ఐజక్ అయ్యగారు, గీరా అయ్యగారి దగ్గర నుంచి ఐపీసీ తెలంగాణలో 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను. దేవుని మహాకృపను బట్టి బైబిల్ కాలేజ్ కూడా చేయడానికి కృప చూపించిండు. ఇప్పుడు ఇంకా దేవుళ్ళు ఇంకా చాలా వాక్యాలు నేర్చుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అనేక మందికి వాక్యం తెలియట్లేదు, పాస్టర్లు కూడా అని. ఇంకా చాలా నేర్చుకొని అనేక మందికి మంచిగా మోటివేషన్ చేస్తూ చాలా చెప్పాలి వాక్యం అని నా ఆశ ఉన్నది. ఇంకా దేవుడి చిత్తం కూడా మా నాయనమ్మకి అయ్యగారు వాళ్ళకు కూడా అక్కడికి పంపేయాలని దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా చాలా అనేక మందికి బోధించాలని నా ఆశ ఉంది. అలాగనే దేవుడు కూడా ఇంకా మన దగ్గర ఎక్కువ ఇప్పుడు హిందూస్ వస్తున్నారు. వాళ్ళకి హిందీ ఇప్పుడు చాలా తక్కువ అవుతున్నది. హిందీ తెలుగులో తక్కువ అవుతుంది, కానీ నాకైతే హిందీ సర్వీస్, ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేయాలని మా సిఆర్ఎఫ్ ఆశ ఉన్నది. ఆ ఆశ కూడా దేవుడు నెరవేర్చి, ఎందుకంటే డాడీ దగ్గరికి చాలా మంది వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళకి వాక్యం అర్థం కాదు, డాడీకి హిందీ రాదు. అలా వాళ్ళకు కూడా చెప్పి బోధించి ఇంకా దేవుళ్ళకి నడిపించాలి. చాలా మంది వచ్చి ప్రేర్ చేసుకుంటారు, మెరాకల్స్ అయితే, కానీ చర్చికి రాలేరు, అర్థం కాదని వాక్యం. అలాంటి వాళ్ళని దేవుళ్ళకి నడిపించి ఇంకా దేవుళ్ళో బలపరచాలని చిన్న ఆశ. దేవుని మాటలు దీవించింది కాక. ఆమేన్. హల్లెలూయా.